నగరంలోని మద్యం ప్రియులకి పోలీసులు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వరుసగా 3 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొందరు ముందుగానే మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 3 రోజుల పాటు వైన్ షాప్స్ ని క్లోజ్ చేయాల్సిందిగా పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నెల అంటే ఏప్రిల్ 23న జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా అయితే నగరంలో 4 రోజుల పాటు అయితే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అంటే ఎన్నికల నేపథ్యంలో అయితే ఈ నెల 21న అంటే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా వైన్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ ఉండబోతున్నాయి. 23వ తారీఖు సాయంత్రం వరకు కూడా వైన్ షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. అలాగే మరొక రోజు అంటే కౌంటింగ్ జరిగే రోజు 25వ తారీఖు రోజు కూడా వైన్ సైజ్ మూసివేయాలని అయితే అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున గౌతమ్ రావు అలాగే ఎంఐఎం తరపున అయితే మీర్జా రియాజ్ ఉల్ హసన్ అయితే బరిలో ఉన్నారు. సో మొత్తానికి నగరంలో 3 రోజుల పాటు కూడా వైన్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ లో ఉండబోతున్నాయి. మరొక రోజు అంటే లెక్కలు జరిగే రోజు కూడా క్లోజ్ లో ఉంటాయి. సో మొత్తానికి ఇది మందుబాబులకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. దాంతో పాటు మరికొందరు కూడా ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో 3 రోజుల పాటు క్లోజ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ముందస్తుగానైతే మందునైతే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వైన్ షాప్స్ ముందంతా కూడా భారీగా లైన్లు కూడా కట్టారు. దీన్ని మనం చూడొచ్చు కూడా. సో మొత్తానికి నగరంలో ఇది తాజా పరిస్థితి. విడుదల రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.